కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించినప్పుడు ఆయన ఇంకేం చెప్తారు? పురంధేశ్వరి గారు కొన్ని లెక్కలు ఆవిడ చేయించింది, ఆవిడను ఈయన కలిసి కొన్ని డిస్కషన్ చేస్తున్నారు. పురంధేశ్వరి గారి తరపున సోమవీర్రాజు గారు ఒక పక్కన వివరంగా ఆర్గ్యూ చేస్తున్నారు. అంటే నాకున్న సమాచారం అయితే, మనం అక్కడ బెడ్రూమ్ లో లేం కానీ లోపల, బట్ నాకున్న సమాచారం అయితే లెక్కలు చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటున్నారు. అట్లాగే మేనిఫెస్టో గురించి, అట్లాగే ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి సంబంధించినటువంటి అంశాల గురించి ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది అక్కడ. ఓన్లీ పొత్తు అనేది ఏదో పొత్తు పెట్టుకోవాలి, లేదంటే అందరం కలిస్తేనే జగన్ గద్దె దించగలం, ఇది ఒక్కటేనా రీజను? అంతకు మించి ఉమ్మడి ప్రయోజనాలు, ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడి స్వలాభం ఇలాంటివి ఏమన్నా ఈ పొత్తులు ఏమన్నా మనం చూడొచ్చా? ఏమన్నా కనిపిస్తాయా రేపొద్దున? బేసిక్గా ఎవరికి వాళ్ళకి ప్రయోజనం ఆశిస్తున్నారు. జనసేన నేను సొంతగా గెలిస్తే వెళ్తే క్రిందసారి ఒకటి వచ్చింది, ఈసారి ఆ ఒకటి కూడా వస్తుందా లేదా అన్నటువంటి భయం. ఎందుకంటే ఇద్దరు పవర్ఫుల్ శక్తులు, పైసలతో ఉన్నటువంటి వాళ్ళు, ప్లస్ పోల్ మేనేజ్మెంట్ తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరి మధ్యన మనం తట్టుకోలేము అని అనుకుంటోంది కాబట్టి. బట్ తను శాసనసభలోకి అడుగు పెట్టాలో బలమైనటువంటి వ్యక్తిగా నిలబడాలనుకుంటున్నారు కాబట్టి తను కన్విన్స్ అయ్యారు 24 అనేటువంటిది. అట్లాగే బీజేపీతో పొత్తు వస్తే గనక ఈ కూటమికి ఒక ఊపు వస్తుంది అన్నటువంటిది. ఎందుకంటే సెంట్రల్ లో ఉండే ఏది అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి సంబంధించి ఇక్కడ ఆటోమేటిక్ గా కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి అన్నటువంటిది అదొకటి. ఇటు పక్కన భారతీయ జనతా పార్టీకి ఏంటి, తెలుగుదేశం పార్టీ దెబ్బతింటే